హలో అండి, నా పేరు డాక్టర్ కే హేమంత్ కుమార్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నా ప్రాక్టీస్ వచ్చేసి వనస్థలపురం, హైదరాబాద్లో ఉంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బోన్ గ్రాఫ్ట్స్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఆర్ బోన్ గ్రాఫ్ట్స్ ఇన్ డెంటిస్ట్రీ. ఎక్కడ బోన్ గ్రాఫ్ట్స్ అనేవి ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము, సో వాటిలో రకాలు ఎన్ని. సో బోన్ గ్రాఫ్ట్స్లో మనకు ప్రధానంగా ఆటోగ్రాఫ్ట్స్, అల్లోగ్రాఫ్ట్స్ అని టూ టైప్స్ ఉంటాయండి. ఆటోగ్రాఫ్ట్స్ అంటే ఎవరి శరీరం నుండి ఏదైతే పేషెంట్కి మనం ట్రీట్ చేస్తున్నామో వాళ్ళ శరీరంలో ఉన్న ఎముక వేరే చోటు నుండి తీసి మనకు అవసరమైన చోట మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అల్లోగ్రాఫ్ట్స్ అంటే మనం సింథటిక్ బోన్ గ్రాఫ్ట్ అని ఉంటుంది. సో మనం బయట పర్చేస్ చేస్తాము. సో దే ఆర్ మేడ్ సింథటికల్లీ అండ్ దే ఆర్ పర్చేస్డ్ అండ్ మనం పేషెంట్ మీద యూజ్ చేస్తాం. సిరెంజ్ ఫామ్లో మనకు పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. సో అది మనం అవసరమైన చోటు మనం వాడతాము. సో బోన్ గ్రాఫ్ట్స్ మనకి ఎక్కడెక్కడ అవసరం పడుతుంది, యూజువల్గా డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ అప్పుడు, లేదా మనకు పెరియోడాంటల్ సర్జరీ అంటాం, అంటే గమ్ సర్జరీస్ అప్పుడు కూడా మనకు బోన్ గ్రాఫ్ట్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది డెంటిస్ట్రీలో. సో దాంట్లో మనకు ఇంప్లాంట్స్ అప్పుడు ఏంటంటే ఒకసారి పళ్ళు తీసినప్పుడు ఆ ఎముక ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఎముక అనేది ఇర్రెగ్యులర్ ఫామ్లో ఉంటుంది, కొన్ని చోట్ల చాలా సన్నగా ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం బల్క్ పెంచుకోవడానికి, సో దట్ ఇంప్లాంట్ సైజ్ అనేది దాంట్లో కరెక్ట్గా ఫిక్స్ అవ్వడానికి ఆ బోన్ని మనం విడ్త్ కానీ హైట్ కానీ ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటివి మనం ఏంటంటే బోన్ గ్రాఫ్ట్స్ సహాయంతో మనం దాన్ని పరిమాణం పెద్దగా చేసుకోవడం జరుగుతుంది. సో రిసిపియంట్ బెడ్ దగ్గర మనం బోన్ గ్రాఫ్ట్ చేసి అది మనకు డెంటల్ ఇంప్లాంట్స్ కానీ అవి పెట్టడానికి మనకి ఏంటంటే చాలా వాల్యూమ్ పెంచుకోవడం జరుగుతుంది. సో మనం బోన్ గ్రాఫ్ట్స్ ఎక్కడెక్కడ నుండి తీస్తాము. సో బోన్ గ్రాఫ్ట్స్ వచ్చేసి మళ్ళీ రీజనల్ గ్రాఫ్ట్స్ అంటాము, మళ్ళీ డిస్టెంట్ గ్రాఫ్ట్స్ అంటాము. సో రీజనల్ గ్రాఫ్ట్స్ అంటే మనం ఎక్కడైతే మనం సర్జరీ చేస్తున్నామో అదే సర్జరీ సైట్ నుండి లేదా దాన్ని అడ్జసెంట్ సర్జరీ సైట్ నుండి మనం బోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది స్కల్ అనమాట, మన ఫేస్లో స్కల్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకు ఒకవేళ బోన్ బాగా అరిగిపోయి మనం ఇంప్లాంట్స్ వేసుకోవాల్సిన పరిస్థితిలో ఒక్కొక్కసారి బోన్ అనేది చిన్ గ్రాఫ్ట్ అంటే ఇక్కడ చిన్ ఉంటుంది. సో ఇక్కడ మనం బోన్ కట్స్ ఇచ్చుకొని అక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. సో బోన్ గ్రాఫ్ట్స్ వచ్చేసి మనకు ఎక్కడైతే చిన్న కట్ ఇచ్చుకొని, సో ఇక్కడ మనం బోన్ బ్లాక్స్ తీసుకొని ఆ బోన్ బ్లాక్స్ అనేవి మనం ఎక్కడైతే డెంటల్ ఇంప్లాంట్స్ అవసరమో అక్కడ మనం బోన్ బ్లాక్స్ మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే బోన్ అనేది వాల్యూమ్ పెరుగుతుంది. సో కొన్నిసార్లు మనకు హ్యూజ్ వాల్యూమ్ అవసరం అయినప్పుడు రేర్గా మనం అవుటర్ టేబుల్ ఆఫ్ క్రేనియం వాడతాము. సో అవుటర్ టేబుల్ ఆఫ్ క్రేనియం అంటే అదే యూజువల్గా జనరల్ అనెస్థీషియా చేసే ప్రొసీజర్. ఒక్కొక్కసారి బోన్ గ్రాఫ్ట్ మనం రేర్గా ఎప్పుడైతే మనకు వాల్యూమ్ ఎక్కువ అవసరం ఉంటుందో కొన్ని వేరే చోట్ల నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ మనకు నోట్లో నుండి కాకుండా ఆర్ పైన దవడ కింద దవడ నుండి కాకుండా మనం వేరే చోట నుండి కూడా బోన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకు అవుటర్ టేబుల్ ఆఫ్ క్రేనియం అంటే మనకు తల భాగంలో ఉన్న ఎముక క్రేనియం అంటాము. సో దాంట్లో అవుటర్ టేబుల్, ఇన్నర్ టేబుల్ అని ఉంటుంది. సో అవుటర్ టేబుల్ నుండి మనకు కావాల్సినంత సైజ్, మనకు ఏదో 2 సెంటీమీటర్ బై 2 సెంటీమీటర్ ఎలా మనకి ఎంత అవసరం పడుతుందో అంత బోన్ గ్రాఫ్ట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనము స్కల్ రీజియన్లో తీసుకునే గ్రాఫ్ట్స్ అనమాట. ఇంకొకటి మనం ఒక్కొక్కసారి మనకు ఓరల్ క్యాన్సర్ అటువంటి వచ్చినప్పుడు ఏంటంటే మనము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బోన్ మనం కట్ చేయడం జరుగుతుంది. సో కింద దవడ మొత్తం కట్ చేయడం లేదా పైన దవడ సగం కట్ చేయడం, సో తీసేయడం జరుగుతుంది. సో అటువంటి వాటిలో మరి గ్రాఫ్ట్స్ ఎక్కడ నుండి తీసుకుంటాము, బికాస్ ఈ చోట నుండి తీసుకునే క్రేనియం కానీ లేదంటే ఇంట్రావరల్గా తీసుకునే గ్రాఫ్ట్స్ వాల్యూమ్ అనేది సరిపోదు. సో అప్పుడు మనము బోన్ అనేది డిస్టెంట్ సైట్స్ నుండి తీసుకోవడం జరుగుతుంది. డిస్టెంట్ సైట్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది మనకు మన హ్యూమన్ స్కెల్టన్ అండి. సో మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే, సో ఇది మన తల భాగం స్కల్, అండ్ ఇది స్పైన్, ఇది రిబ్ కేజ్, అండ్ ఇది మనకు పెల్విక్ రీజియన్, అండ్ ఇది మనకు లెగ్ రీజియన్ అండి. సో మనకు ఒక్కొక్కసారి క్యాన్సర్ సర్జరీస్ అట్లా అయినప్పుడు వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బోన్ అనేది రిసెక్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి పరిస్థితిలో మనం ఏంటంటే బోన్ వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ 4 to 5 సెంటీమీటర్స్ అంత అవసరం పడినప్పుడు మనం యూజువల్గా టేక్ ఫ్రమ్ ఈలియం.
ఈలియం అంటాం. ఈ బోన్ అనేది మనకి హిప్ బోన్ అంటాం. దీన్ని ఇలియాక్ గ్రాఫ్ట్ అంటాం. సో ఇక్కడ చోటు నుండి ఈ చోటు నుండి మనకేంటంటే ఈ చోటు నుండి మనకు బోన్ గ్రాఫ్ట్ తీసుకొని మళ్ళీ మనకు కావాల్సిన చోట మనం అమర్చుకోవడం జరుగుతుంది. సో అదే జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ అండి. సో మనం ఏంటంటే ఇంకా ఇంకా బోన్ వాల్యూమ్ ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు వీ కెన్ ఆల్సో చూస్ అనదర్ ఆప్షన్ కాల్డ్ ఫిబులా గ్రాఫ్ట్. సో ఫిబులా గ్రాఫ్ట్ అనేది ఏంటంటే సో ఇది లెగ్ రీజియన్లో మనకు 2 బోన్స్ ఉంటాయి. సో ఒకటి టిబియా ఒకటి ఫిబులా. సో ఫిబులా అనేది మనం ఈ బోన్లో నుండి అట్లీస్ట్ ఒక ఆల్మోస్ట్ 6 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా బోన్ మనం తీసుకోగలుగుతాం. సో అదేంటంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్లో భాగంగా మనం బోన్ అనేది కాలు నుండి కూడా మనము దవడ ప్రాంతంలో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఎక్కడైతే దవడలో మనం తీసిన బోన్ ఉందో అది మనం కంపెన్సేట్ చేయడం జరుగుతుంది. సో అదే అతను సేమ్ పర్సన్ నుండి సేమ్ పేషెంట్ నుండి కాలు నుండి కానీ లేదా హిప్ రీజియన్ నుండి కానీ లేదా ఒక్కొక్కసారి రేర్గా మనకు క్రేనియం నుండి అంటే తల భాగంలోనున్న బోన్ నుండి కానీ మనం బోన్ గ్రాఫ్ట్ తీసుకొని దవడ రీజియన్లో అమర్చుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి దీంట్లో మళ్ళీ వాస్కులర్ గ్రాఫ్ట్స్, నాన్ వాస్కులర్ గ్రాఫ్ట్స్ అని 2 రకాలు ఉంటాయండి. వాస్కులర్ గ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఆ బోన్తో పాటు బ్లడ్ వెజిల్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనకు బోన్ వాల్యూమ్ ఎక్కువగా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు దాని రక్త సరఫరా అయ్యే బ్లడ్ వెజిల్తో పాటు మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిసిపియంట్ బెడ్కి. సో దాంట్లో ఏంటంటే ఆ బ్లడ్ వెజిల్స్ అనేవి రిసిపియంట్ బెడ్లో ఉన్న బ్లడ్ వెజిల్స్తో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్జరీని మనం మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. యూజువల్గా మనకు క్యాన్సర్ సర్జరీస్లో కానీ లేదా హ్యూజ్ ట్రామా అంటే లైక్ సివియర్ ట్రామా కేసెస్లో ఒక్కొక్కసారి అవల్షన్ ఇంజురీస్ అంటాం. అంటే చాలా మటుకు బోన్ కానీ లేదంటే సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం డిస్టెంట్ సైట్స్ నుండి కూడా మనం గ్రాఫ్ట్స్ తీసుకోవడం, అది వాస్కులర్ గ్రాఫ్ట్స్ ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. మీకు వాస్కులర్ గ్రాఫ్ట్ అవసరం పడుతుందా, నాన్ వాస్కులర్ గ్రాఫ్ట్ అవసరం పడుతుందా, లేదా ఎక్కడి నుండి తీయాలి అనేది సర్జన్స్ డెసిషన్ ఉంటుందండి. ఒకసారి మీరు ఎటువంటి ప్రాబ్లం తోటి మీరు ఫేస్ అవుతున్నప్పుడు మీరు కన్సర్న్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వెళ్ళేసి మీ ఒపీనియన్ తీసుకున్నట్టయితే సో వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా పరీక్షించి మీ జనరల్ హెల్త్ అన్నీ చూసి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వేరియస్ ఆప్షన్స్. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ రీకన్స్ట్రక్టివ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాము. ఒక్కొక్కసారి ఈ ప్రొసీజర్స్ అనేవి ఇట్ టేక్స్ అరౌండ్ 12 to 14 hours కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండర్ జనరల్ అనెస్థీషియాలో చేస్తాము. సో ఈ విధంగా మనకు బోన్ గ్రాఫ్ట్స్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఆర్ బోన్ గ్రాఫ్ట్స్ మనకు ఎక్కడెక్కడ అవసరం అనేది మనం ఈ విధంగా మనం తెలుసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.